పాత రోజుల్లో ఐటెం సాంగ్స్ చేయడానికి స్పెషల్ గా హీరోయిన్లు ఉండేవాళ్ళు. సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ ఇలా ఎంతో మంది భామలు ఐటెం సాంగ్స్ కోసమే ఉండేవాళ్ళు. ఆ తర్వాత బాలీవుడ్ భామలు విదేశీ అమ్మాయిలతో ఈ సాంగ్స్ ను చేయించారు. ఇప్పుడు కాలంతో పాటు ట్రెండ్ కూడా మారిపోయింది. హీరోయిన్లనే వాటిలో నటిస్తున్నారు. ఐటెం సాంగ్స్ కాస్త స్పెషల్ సాంగ్స్ అయిపోయాయి. అందుకే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి హీరోయిన్లు కూడా వెంటనే ఒప్పేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్ క్రేజ్ కు క్రేజ్ వస్తుండడంతో ఎవ్వరు వీటికి నో చెప్పాలనుకోవడం లేదు. దానికి తోడు హీరోయిన్లు ఈ స్పెషల్ సాంగ్ చేయడంతో సినిమాకు కూడా మరింత హైప్ ఏర్పడుతుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఆడియన్స్ టేస్ట్ కు ప్రాధాన్యతనిస్తూ స్టార్ హీరోయిన్లతో ఆ సాంగ్స్ అయితే చేయిస్తున్నారు. పుష్పలో మెరిసిన సమంత పుష్ప సినిమాలో ఊ అంటావతో కనిపించిన సమంత నేషనల్ వైడ్ గా పాపులర్ అవ్వగా ఆ తర్వాత కిసిక్ అంటూ పుష్ప 2లో శ్రీలీల నటించి తన క్రేజ్ కూడా పెంచుకుంది. హీరోయిన్లతో స్పెషల్ సాంగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ దానిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న పెద్ద సినిమాలో ఒక హీరోయిన్ ను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ సరసన శ్రీలీల మంచి హైప్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తుండగా ఆ సాంగ్ కోసం కిసిక్ బ్యూటీ శ్రీలీల ఎంపికైనట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ మంచి డాన్సర్ కావడంతో శ్రీలీల అయితే అతడికి మ్యాచ్ చేయగలదని, దాంతో పాటు ప్రస్తుతం శ్రీలీలకు మంచి డిమాండ్ ఉండడంతో ఆమెని మేకర్స్ ఫిక్స్ చేశారని అంటున్నారు.